సంచలనం నిన్న ఇసుక మాఫియా నేడు సిమెంట్ మాఫియా టీడీపీ ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ఏపీలో ఇసుక మాఫియాలో తెలుగు తమ్ములకు అండగా నిలబడుతూ కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని అప్పనంగా వారికి దోచిపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సిమెంట్ మాఫియా రెక్కలు విప్పుతున్నా పట్టించుకోవడం లేదు. ఏపీలో ఆయా సిమెంట్ కంపెనీలు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నా టీడీపీ ప్రభుత్వం సరిగా స్పందించటం లేదు. ఏదో పేరుకు ధరలపై కమిటీలు వేస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సిమెంట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సిమెంట్ ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి చంద్రబాబు ప్రభుత్వం సిమెంట్ కంపెనీలకు పరోక్షంగా సహకరిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను స్వయంగా టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేయడం గమనార్హం. సిమెంట్ ధరల నియంత్రణపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో వేసిన కమిటీపై సోము వీర్రాజు అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కమిటీ ఎప్పుడు సిమెంట్ కంపెనీల యజమానులను పిలవాలి, వారితో ఎప్పుడు మాట్లాడాలి, చర్యలు ఎప్పుడు తీసుకోవాలి, ఈ మధ్యలో సిమెంట్ కొనుగోలుదారుల దోపిడీకి గురవటం ఖాయం అని సోము వీర్రాజు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిమెంట్ కంపెనీలు రింగుగా మారి ఒక్క సిమెంట్ బస్తాపై 100కు పైగా దోచుకుంటున్నాయని విమర్శించారు. రోజుకు 100 కోట్ల మేర సిమెంట్ కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా కమిటీలను నమ్ముకోకుండా చంద్రబాబే స్వయంగా కంపెనీ యజమానులను పిలిచి ధరలు తగ్గించేలా మాట్లాడాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు అందుతున్నాయి కాబట్టే సిమెంట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నా పట్టించుకోకుండా పైకి కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని బిల్డర్స్ ఆరోపిస్తున్నారు. అధికార టీడీపీ అండతో ఇసుక మాఫియా లాగా ఏపీలో సిమెంట్ మాఫియా కూడా రెచ్చిపోతుందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. For more videos, please subscribe our channel.